ఈరోజు బ్రహ్మసాగర్ చూసేదానికి నేను ప్రీతీష్ రెడ్డి ఇద్దరం కలిసి పరిశీలించే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఈ బ్రహ్మసాగర్ ఆధారపడి ఉండేది బద్వేలు అండ్ మైదుకూరు. ఎక్కువ మైదుకూరు కన్నా బద్వేలుకి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉంది. ఈరోజు ఖచ్చితంగా బద్వేలు ఉన్నటువంటి చెరువులను నింపాలనే ఆశయంతో ఖచ్చితంగా ఎన్ని నీళ్ళు వదలాలా ఏం కథ అని ప్లాన్ చేసుకునేకి ఇక్కడికి వచ్చాం. ఈరోజు మనకు వస్తున్నటువంటి నీళ్లు 2050 క్యూసెక్స్ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజే పొద్దున్నే ఇంత ముందు 500 క్యూసెక్స్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు 200 క్యూసెక్ రిలీజ్ చేసి ఇంకొక 2-3 రోజుల లోపల ఇంకొక 100 క్యూసెక్స్ ఎక్కువ పెంచి 800 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడి నుంచి వదలాలని. అక్కడ రైట్ బ్యాంక్ కెనాల్లో సుమారు ఒక 120 క్యూసెక్స్ నీళ్ళు వదులుతారు. అదేవిధంగా థర్మల్ ప్లాంట్కు ఇవన్నీ కలిపి సుమారుగా 1000 క్యూసెక్స్ వరకు ఇక్కడి నుంచి నీళ్లు అవుట్పుట్ పోతాయి. మనకు వచ్చేది 2000 క్యూసెక్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 1000 క్యూసెక్స్ పైన కూడా ఎవ్రీ డే ఇది 0.1 టీఎంసీ నీళ్ళు ఇక్కడికి స్టాక్ అవుతుంది. దానిలో ఇప్పుడు 12.3 టీఎంసీ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. 0.1 టీఎంసీ అంటే ఎవ్రీ మంత్ ఒక నెలకల్లా 3 టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసుకోగలుగుతాం. దీని మూలంగా 12.3 టీఎంస్కు ఈ నెల ఆఖరికే 15.3 టీఎంసీ అవుతుంది. నెక్స్ట్ మంత్ 15 తారీఖు నవంబరు 15 కల్లా డ్యామ్ ఫుల్ పెడ్జ్గా 17 టీఎంసీ నీళ్ళు నిలబెట్టడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం 17 టీఎంసీ నీళ్ళు నిలబెట్టాలనుకున్నాం. ఆ 17 టీఎంసీ నీళ్ళు నిలబెట్టినప్పుడు ఎంతో లీకేజ్ ఉంటుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అది ఎక్కడ లీకేజ్ అవుతుంది, ఎందుకు అవుతుంది అది పరిశీలించి ఆ రోజు అధికారులందరినీ ఇక్కడనే పిలిపించి ఒక మీటింగ్ పెట్టి దాన్ని సరి చేసే కూడా ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం నిజంగా ఎప్పుడు ఇన్ని నీళ్ళు ఇంత తొందరలో ఎప్పుడు రాలే. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నీళ్ళు వచ్చాయి. వచ్చే నీళ్ళన్నీ మనం ఖచ్చితంగా అన్ని చెరువులు నింపుకొని రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. మా నియోజకవర్గంలో ఉన్నట్టు చెరువులన్నీ నిండిపోయినాయి. ఇంకా నెక్స్ట్ బద్వేలు నియోజకవర్గంలో చెరువులు ఇంకా నింపాలా. ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి ఆ చెరువులు కూడా నింపడానికి ప్రయత్నం చేసాం. అవి కూడా నెక్స్ట్ మంత్ 15 కల్లా ఖచ్చితంగా బద్వేలు నియోజకవర్గం ఉన్న చెరువులు అన్నీ నిండిపోతాయి. ఎందుకంటే ఈ సంవత్సరం నీళ్ళు కూడా ఇంకా ఎక్సెస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందరు రైతాంగానికి అన్ని చెరువులు నింపడానికి మా ఆశయంతో ముందుకు పోతున్నాం. ఈ అవకాశాన్ని ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరగలే. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్లాన్ ప్రకారంగా ఏం చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్లో అని చెప్పేసి ఆలోచించుకొని మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం.